ఇవాళ జర్నలిస్టులు చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మొట్టమొదట మీడియా రంగం, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది. ఇక దాన్ని అయితే అసలు గుర్తించటం లేదు ప్రభుత్వాలు. ఈ యొక్క జర్నలిజంలో వాళ్ళు గుర్తించటం లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇది ఇంకా అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సైన్స్ డెవలప్ అవుతున్నప్పుడు సైన్స్ మంచి పాజిటివ్ నెగిటివ్ రెండు పార్శ్వాలు కూడా ఉంటాయి. ఉపయోగించుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఆటం బాంబ్ తయారు చేయడం అనేది ఐన్స్టైన్ E=mc² అనే ఒక దాంట్లో నుంచి అది తయారు చేయడం అనేది చాలా వెల్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్గా. అదే సమయంలో అది మారణకాండకు కూడా దారి తీసింది. అంటే ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, సైన్స్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ సైన్స్ బాగా డెవలప్ అయింది. కార్పొరేట్ హాస్పిటల్స్ దాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, దోపిడీ చేసుకోవడానికి ఎలా ఉపయోగించుకుంటున్నారో మనం చూస్తున్నాం. అందుకని సైన్స్కి రెండు పార్శ్వాలు ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే రెండు పార్శ్వాలు ఉంటాయి. అట్లనే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా దాన్ని రెండు వైపులు ఉపయోగపడతాయి. అది ఉపయోగించుకునే నిజంగా దేశాన్ని పాలించే ప్రభుత్వాలు, ప్రజానుకూలమైన ప్రభుత్వాలు అయితే ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ అది ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాలు, పెట్టుబడిదారులకు అనుకూల ప్రభుత్వాలు అయితే దాన్ని వాళ్ళకే ఉపయోగిస్తాయి. మన యజమానులు పెట్టుబడిదారులు భాగమయ్యాక లేదా పెట్టుబడిదారులుగా మారిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాళ్ళ అవసరాలకే ఉపయోగించుకుంటారు. కనుక అది కూడా మనపై దాడికి లేదా మనని పరాయీకరణకు గురి చేయడానికి, లేదా మన జీతభత్యాలు లేని ఈ దుస్థితిని కొనసాగించడానికి, లేదా ఇది మరింత తీవ్రపరచడానికి అది కూడా వాళ్ళకి ఆయుధంగానే ఉపయోగపడే పరిస్థితి ఉంది. కనుక దాని పట్ల కూడా మనకి స్పష్టత ఉండాలి. సోషల్ మీడియా అనేది అందులో మనం లేము. సోషల్ మీడియాలో యజమాని వర్కర్ ఎక్కడో జాకన్బర్గ్ లాంటి వాళ్ళు ఉంటారు. యజమానులు ఎక్కడో కనబడకుండా ఏ న్యూయార్క్లోనూ అమెరికా వాషింగ్టన్లోనూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి వాళ్ళు తమను తానే రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తను ఏదనుకుంటే అది మాట్లాడటానికి వీలుంటుంది. మీరు ఎట్లా కాదు, రిపోర్టర్స్ మీరు ఎవరైనా మీరు పంపిన వార్త డెస్క్ దగ్గరికి వెళ్తుంది. ఫైనల్గా దాని పత్రికా యజమాని యొక్క పాలసీకి లోబడి ఎడిటర్ దాన్ని ఒక డైరెక్షన్ ఇస్తాడు. ఆ ఎడిటర్ ఇచ్చే డైరెక్షన్ ప్రకారంగా డెస్క్ ఇన్ఛార్జీలు దాన్ని స్క్రీనింగ్ చేస్తారు. అందుకని మీకు తెలియకుండానే వాళ్ళ పాలసీకి అనుకూలంగా మీరు రాయాల్సిన పరిస్థితి లేదా ప్రసారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ఇది ప్రజలకు అనుకూలమైంది, ఇది నేను రాయాలి, ఇవో ఇక్కడ పలానా లాఠీచార్జ్ జరిగింది, ప్రజలను అన్యాయంగా బాధించారు లేకపోతే తొలగించారు పలానా ఇళ్ల స్థలాల నుంచి రాయాలని మీరు అనుకుంటారు. కానీ అక్కడ తొలగించడం వెనక ఒక కబ్జాదారుడు ఉన్నాడు అనుకోండి. ఆ కబ్జాదారుడు మీడియా యజమానితో కనెక్ట్ అయ్యాడు అనుకోండి. మీరు పంపిన వార్త మీరు 30 సెంటీమీటర్ల వార్త పంపిస్తే 5 సెంటీమీటర్లకు కూడా మారచ్చు. అందులో కూడా గుండెకాయ తీసేయచ్చు, అందులో మెదడు తీసేయచ్చు, కాళ్ళు చేతులు గోర్లు వేర్లు వెంట్రుకలు ఇలాంటివి ఉంచవచ్చు. అందులో కూడా 5-6 లైన్లలో కూడా మీరు కొన్నాళ్ళు రాసిన తర్వాత మీకు తెలియకుండానే మీరు ఏ న్యూస్ నేను రాస్తే నాకు 15 సెంటీమీటర్ల అకౌంట్ అవుతుంది అని ఆలోచించి ఏది రాస్తే నా ఎడిటర్ వేస్తాడో అది రాయాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే పత్రికను వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇది ఒక రకమైన పద్ధతి. మీకు తెలియకుండా మిమ్మల్ని డిక్టేట్ చేయడం, మిమ్మల్ని కమాండ్ చేయడం, మిమ్మల్ని శాసించడం, ఈ స్థితి కూడా ఈ కాలంలో ఇటీవల కాలంలో బాగా పెరుగుతూ వచ్చింది. అందుకని మన స్వేచ్ఛ లేదు ఇక్కడ. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఫీల్డ్కి వెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్ళి మనం సేకరించిన వార్తని మనకి ఇది ప్రజలకు అనుకూలమైంది, ఇది ప్రజాస్వామిక స్పందనకి సంబంధించిన వార్త, దీన్ని వార్తగా మనం పంపాలి అని మీరు అనుకునే స్వేచ్ఛ మీకు లేదు. ఒక రకంగా మనకి తెలియకుండా మనం మేధో బానిసలుగా మారే పరిస్థితి. ఒకవైపున మనం వేతన బానిసలం, రెండో వైపు అంటే మనం శ్రమని అమ్ముకొని మన నైపుణ్యాన్ని అమ్ముకొని పనిచేసే వేతన బానిసలం, రెండో వైపున మన మేధో బానిసలకు కూడా మారుస్తుంది, దిగజారుస్తుంది. లేదంటే నువ్వు వదిలిపెట్టేళ్ళు ఉండు లేదా వెళ్ళిపో, మీరేం మాకు అవసరం లేదు అంటే మనం పోరాడి మేము పాత్రికేయులం మాకు ఈ జీతాలు ఎందుకు పెంచవు అని పోరాడి 2 నెలలు 3 నెలల సమ్మెలు చేసిన ఒక కాలాన్ని మనం చూసుకున్నప్పుడు ఇవాళ అట్లా సమ్మెలు చేయలేకపోగా పోరాడలేకపోగా వాళ్ళు వేరు మన వేరు అనే గీతలు కూడా మనం మన చేత చెరిపేయబడుతూ పైగా మనమే కౌంటర్ కలెక్షన్లు టార్గెట్లు పెడితే కలెక్షన్లు ఇస్తూ వాళ్ళకి పెట్టుబడులు ఇస్తూ మన జీవితాలను కోల్పోయి ప్రజల దగ్గర లేదా దాతల దగ్గర అందరి దగ్గర కూడా మనం అవమానం పాలవుతూ విమర్శలకు గురవుతూ ఒక రకంగా
అవన్నీ తుడిచేసుకుంటూ మనం బ్రతకాల్సిన ఒక దుస్థితిని ఏదైతే కల్పిస్తుందో ఈ దుస్థితికి వ్యతిరేకంగా పోరాడాలి. జీతాలు ఎన్ని వస్తాయి, మనకి మనకి చట్టబద్ధమైన సౌకర్యాలు, పిఎఫ్లు, గ్రాట్యుటీలు వస్తాయి లేవు, అది తర్వాత విషయం. ఫస్ట్ పాత్రికేయులకు ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మని కాపాడుకోవాలి. ఒక సోల్, ఒక సెల్ఫ్, ఒక మనసు అనేది ఉంటుంది, ఆ మనసుని కాపాడాలి. అది సమాజంలో అప్రతిష్ట పాలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవ్వబడింది. అది పరువు బదనామయ్యే పరిస్థితి లేకుండా చూడాలి, ఒక గౌరవప్రదంగా బ్రతకగలిగే పరిస్థితి రావాలా. ఒక పాత్రికేయుడు ఒక వీధిలో ఒక బజార్లో ఉంటున్నాడంటే ఆ బజార్లో అందరూ కూడా గౌరవించే పరిస్థితి రావాలి. హే ఏడో రాస్తాడు, మన వార్తలే రాయడు, వాడు పెట్టుబడిదారుడి రాస్తాడు, లేకపోతే ఆడే రాస్తాడు. పిల్లి ఈనిందంటే, పిల్లికి 6 పిల్లలు పెట్టిందంటే రాస్తాడు, కానీ మన ప్రజల వార్తలు మాత్రం రాయడు. ఒక 50 మంది ఇళ్ళని బుల్డోజర్ పెట్టి తోసేసినా కూడా దాని వార్తని నేను విలేకరు తీసుకెళ్ళి స్పాట్లో చూపెట్టినా కూడా 3 ముక్కలు వచ్చింది. మనం చేసిన పాపం కాదు, మనం రాసి పంపాం, ఆడు వేయలేదు, మనం ఏం చేస్తాం. కానీ మనం విమర్శలు భరించేది మనం, తిట్లు పడేది మనం. కనుక ఇవాళ మనం ఒక ఆత్మని క్రమంగా కోల్పోయే పరిస్థితిని, దిగజారే పరిస్థితిని ఏదైతే కల్పిస్తుందో అక్కడ మనం నిలబడాల్సిన అవసరం ఉంది. గో టు బ్యాక్ అంటే ఈ వర్క్షాపుల ద్వారా బహుశా ఆనాడు ఏ ఆత్మతో ఏదైతే పాత్రికేయులకు ఒక ఆత్మ ఉంటుంది, ఒక ప్రజాస్వామిక ఆత్మని, ఒక ఆత్మతో ఆనాడు నిలబడి అనేక మంది ఉద్యమించి వేటు వేయబడి పత్రికల యజమానుల చేత వేటు వేయబడ్డా కూడా నాయకత్వ స్థానాల్లో ఉండి జర్నలిస్ట్ యూనియన్తో నడిపి ఉద్యమ రథసారులై సంఘాన్ని నిర్మాణం చేసి ఈనాటికి సంఘ ఫంక్షనింగ్, సాధారణ ఫంక్షనింగ్కి ఏం లోటు లేకుండా కొనసాగిస్తున్నారో ఆ నాయకత్వ స్ఫూర్తితో ఇవాళ కొత్త తరం యువతీ యువకులు కూడా మీ పాత్రికేయ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఆ భుజాన్ని వేసుకొని ఆ వారసత్వ పతాకాన్ని ఇవాళ మీ తరం భుజాన్ని వేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న కాలం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్లో కూడా పాత్రికేయులు కూడా యజమాని కార్మిక సంబంధాలు కలిగిన వాళ్ళే అని నిర్దేశించింది, అందులో భాగంగానే ఉంది. దురదృష్టవశాత్తు క్రమంగా మేము ట్రేడ్ యూనియన్ కాదు, అసలు మా ట్రేడ్ యూనియన్ నాయకులే లేబర్ లీడర్లు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే దుస్థితి ఇవాళ. నేను ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ని, నేను లేబర్ లీడర్ని, కానీ లేబర్ లీడర్ కాదు, ట్రేడ్ యూనియన్ లీడర్ అయ్యాను. ట్రేడ్ అంటే బిజినెస్ వాస్తవానికి. ఇవాళ ట్రేడ్ యూనియన్, మా ట్రేడ్ యూనియన్లు కూడా కమర్షియలైజ్ అవుతున్నాయి. చాలామంది మెజార్టీ నాయకత్వం చిన్న చితక కరప్ట్ ప్రాక్టీసెస్కి వెళ్ళిపోతున్నటువంటి దశ. ఇవాళ దేశంలో లేబర్ మూవ్మెంట్ కూడా చాలా బలహీనంగా ఉంది. ఈనాటికి ట్రేడ్ యూనియన్లు కార్మిక వర్గ ప్రయోజనాన్ని స్థూలంగా కాపాడుతున్నప్పటికీ ఇంకా అవి ఎంతో కొంత దిద్దుబాటు చేసుకోవాల్సిన తప్పులు కూడా ఉన్నాయి. అంటే నేను ఈ తప్పులు కొన్ని ఉన్నాయి అంటే అర్థం ట్రేడ్ యూనియన్ వ్యవస్థ అంతా పనికి రాకుండా పోయిందని కాదు. మా ట్రేడ్ యూనియన్ వ్యవస్థ ఖచ్చితంగా కార్మిక వర్గ హక్కుల కోసం, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మెలు చేస్తూ స్థూలంగా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం నిలబడింది. అయితే సూక్ష్మ స్థాయిలో చూసినప్పుడు ఇంకా కొన్ని తప్పుడు దూరాలకు కూడా గురవుతున్నటువంటి నాయకత్వాలు ఉన్నాయి. అట్లాంటి వాటిలో నుంచి మేమే బయటపడాల్సిన అవసరం ఉంది. మేము వాస్తవానికి బ్రిటన్లో ఇప్పటికీ లేబర్ పార్టీ అంటారు. బ్రిటన్ లాంటి ఒక అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీలో, ఒక ఇంపీరియలిస్ట్ కంట్రీలో మాది లేబర్ పార్టీ అని చెప్పుకోవడానికి వాళ్ళేం సిగ్గుపట్టలేదు. కానీ భారతదేశం లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో లేబర్ లీడర్లు మేము లేబర్ లీడర్ అని చెప్పుకోవడానికి లేబర్ దగ్గర కూడా సిగ్గుపడతారు. ట్రేడ్ యూనియన్ లీడర్లు అనే పదం వాడటానికే బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది కూడా దుస్థితే. అంటే ఎక్కడో మన కల్చర్ ఎక్కడో మనం కోల్పోతున్నాం. మా ట్రేడ్ యూనియన్ వ్యవస్థలో కూడా మేము కూడా కోల్పోతున్నాం అది. అందుకని ముందు శ్రమని గౌరవించడం నేర్చుకోవాలి అందరూ కూడా. శ్రమ అంటే మీరు అమ్ముకునే నైపుణ్యం కూడా శ్రమే, శ్రమలో పార్ట్ అది. శ్రమ వివిధ రూపాల్లో ఉంటుంది. కనుక వాళ్ళ మీద ఒక నైపుణ్యాన్ని మీరు అమ్ముకుంటున్నారు యజమానుల దగ్గర. అయితే సరసమైన ధరకు అమ్ముకుంటున్నారు. సరసమైన ధరకు కూడా కాదు, ఉచితంగా కూడా అమ్ముకుంటున్నారు. మీరు టిప్స్ వసూలు చేసుకోమండి అంటే మీరు ఇవ్వటం, వాళ్ళు ఏమి ఇవ్వకుండా మీరు టిప్స్ వసూలు చేసుకోండి అని చెప్పడం అంటే మీరు ఒట్టిగా ఉచితంగా కూడా అమ్ముకోవడం కూడా కాదు, ఉచితంగా వాళ్ళకి అర్పిస్తున్నారు. అట్లాంటి స్థితిలో ట్రేడ్ యూనియనిజం అనేది వాళ్ళ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్ క్యాపిటల్ అనే రెండింటి మధ్యన పోటీలో, పెట్టుబడి
శ్రమశక్తి అనే రెండింటి మధ్య పోటీలో ఇక్కడ మీ దగ్గర ఉన్న నైపుణ్యం, మీరు రెక్కల కష్టపడి మరి ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేసినట్టు చేసేవాళ్ళు కాదు, కానీ మీరు నైపుణ్యం. ఉద్యోగస్తులు కూడా కలం యోధులు, వాళ్ళు భౌతికంగా శ్రమతో పడరు, కానీ వాళ్ళకి కూడా యజమానికి ప్రభుత్వం యజమాని, ఉద్యోగస్తులు ప్రభుత్వోద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళు శ్రామికులు అవుతారు. శ్రమ అంటే ఒక తేలిక భావంతో మనం చూడటం కాదు. ఇక్కడ శ్రమ అనేది ఒక నైపుణ్య శ్రమని కూడా శ్రమే అంటారు, స్థూలంగా శ్రమ అంటారు. మైక్రో లెవెల్ వేరు, మ్యాక్రో లెవెల్ వేరు. మ్యాక్రో లెవెల్ శ్రామికులు, మైక్రో లెవెల్ ఉద్యోగస్తులు అవుతారు, మైక్రో లెవెల్ జర్నలిస్టులు అవుతారు, మైక్రో లెవెల్లో ఉపాధ్యాయులు అవుతారు ఇక్కడ. కానీ మ్యాక్రో లెవెల్లో ఏమవుతారు? శ్రమ చేసే వాళ్ళే, శ్రామికులమే అవుతాం మనం. కనుక మనం శ్రామికులం అనే భావం మొట్టమొదట మన మనసులు భావించాలి. ఎస్, మేము శ్రామికులం, ఎస్ మా దగ్గర నైపుణ్యం ఉంది, మా నైపుణ్యం శ్రమిస్తూ మా నైపుణ్యాన్ని వాళ్ళకి అర్పిస్తున్నాం, దానికి మేము డిమాండ్ చేసి హక్కులు సాధించాలి. కనుక లేబర్ అండ్ క్యాపిటల్ మధ్యలో ఉన్న వైరుధ్యాల్లోకి మేము కూడా వస్తాం. ఇది ప్రపంచవ్యాప్తమైన ట్రెండ్, ఇక్కడ మాత్రమే భారతదేశంలో కాదు. లిబరలైజేషన్ పాలసీలు వచ్చాక మనని ఇలాంటి అనేక రకాల అస్తిత్వ ప్రవాహాలు ముందుకు వచ్చిన తర్వాత ఈ సోకాల్డ్ ప్రెస్టేజెస్, సోకాల్డ్ ఈ సుపీరియారిటీ అనేది ముందుకు వచ్చాక, ఈ ఫ్రాగ్మెంటిజం అనేది, డిపార్ట్మెంటలిజం, కంపార్ట్మెంటలిజం అనేది వచ్చిన తర్వాత, ముక్కలు కొట్టడం అనేది వచ్చిన తర్వాత మనలో మన విడగొడుతుంది. కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి మధ్యన కూడా వైరుధ్యాలు సృష్టిస్తుంది. అవును, చెవి ముక్కు కళ్ళు అయిన మేము గుండెకాయ కాళ్ళు చేతులు లేకుండా మేము ఉన్నామా? మాకు రక్తం సప్లై చేయకుండా గుండె మా కళ్ళు నడుస్తున్నాయా? మేము కన్నుపాత్రే కావచ్చు, మేము నేత్రదారులమే కావచ్చు, కానీ ఇవన్నీ లేకుండా మిగతా అవయవాలు మేము ఉన్నామా? ముద్రణ రంగం లేకుండా మేము ఉన్నామా? మేము ఒకటి ఉండాలి. యజమాని దగ్గర ప్లస్ మార్కులు ఎంచుకోవడం మా ఉద్దేశం కాదు. మేము ఒకటి ఉండాలనే భావం ఎవరికి కలగాలి? పొట్ట కంటే, కాళ్ళు చేతుల కంటే కన్నే ముందు ఆలోచించాల. వాస్తవానికి కన్నే సుపీరియర్, వాస్తవానికి ముక్కే సుపీరియర్, చెవులే సుపీరియర్, జ్ఞానేంద్రియాలు గనక. కానీ కాళ్ళు చేతుల కంటే ముందు ఆలోచించగలిగే అంశాలు కూడా అవే. సుపీరియర్ ఎవరైతే సుపీరియర్ స్థానానికి వెళ్తారో వాళ్ళే సహజీవనం చేయాలనే భావాన్ని కూడా, ఆ ఉందాతనాన్ని, వినయాన్ని కూడా ప్రదర్శించాలి. అలా ప్రదర్శిస్తేనే సంఘాలు ఏర్పడ్డాయి కనుక మళ్ళీ గో టు బ్యాక్ అంటే అక్కడికి రావాల్సిన బాధ్యత ఉంది. మన మిత్రులు ఎక్కడున్నారో ఎత్తుక్కుందాం, మన ప్రత్యర్థులు ఎవరో ఎత్తుక్కుందాం. మన ప్రత్యర్థి ప్రభుత్వం కానీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం కంటే మించి మనం ఎవరి దగ్గర నిత్యం పనిచేస్తున్నాం వాళ్ళనే దాంతో రావాలి. అందుకనే మనకి చట్టం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ని కూడా ఇవాళ ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్గా మారుస్తున్నారు. ఏది ఈ లేబర్ కోడ్లోకి తీసుకొస్తూ కూడా పదాన్ని అలా మార్చారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అంటే ఏంటి? ఇండస్ట్రీలో వివాదాలు ఉంటాయి. పారిశ్రామిక వివాద చట్టం 1947 అది. వివాద చట్టం అంటే ఏంటి? భార్యాభర్తల మధ్యన యాక్ట్ ఏదైనా వస్తే వివాదాస్పద చట్టం అనరు, అన్నదమ్ముల మధ్య వస్తే వివాదాస్పద అనరు. బ్రదర్స్ రిలేషన్స్ యాక్ట్ అని పెట్టుకోవాలి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ యాక్ట్ అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మధ్యన ఉండే రిలేషన్స్. కానీ ఇక్కడ యజమానికి శ్రామికుడికి, యజమానికి ఉద్యోగికి, యజమానికి ఉపాధ్యాయుడికి ఉండే సంబంధాలు ఏంటి? ఇక్కడ వివాదాలు ఉంటాయి. నాకు ఇంత జీతం కావాలంటాడు, నేను ఇంత జీతం ఇవ్వని అంటారు, దాన్ని వివాదం అంటారు. అందుకని వివాదాల చట్టం ఆనాడు 1947లో ఆగస్టు 15 తర్వాత మొట్టమొదటి చట్టం. ఎందుకంటే భారతదేశంలో వచ్చిన కార్మిక చట్టాలు మొట్టమొదటిది 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, తర్వాత పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936, తర్వాత స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946లో వచ్చింది 1946లో. అవి బిఫోర్ ఇండిపెండెన్స్. కానీ ఆగస్టు 15 తర్వాత వచ్చిన మొట్టమొదటి యాక్ట్ భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, అదే సంవత్సరం. అంటే ఆ యాక్ట్లోనే ఆనాడు వాళ్ళు వాస్తవానికి పెట్టుబడిదారుల ప్రభుత్వమే తీసుకొచ్చింది, నెహ్రూ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రభుత్వమే, అయినా అది డిస్ప్యూట్ రిలేషన్ కాదు అని గుర్తించింది. వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించింది. పులికి మేకకి ఉండేది డిస్ప్యూట్ తప్ప రిలేషన్ కాదు. రెండు పిల్లుల మధ్య రిలేషన్ ఉంటుంది,
రెండు పులుల మధ్య రిలేషన్ ఉంటుంది, రెండు కాకుల మధ్య, రెండు కోతుల మధ్య రిలేషన్ యాక్ట్ ఉంటుంది. కానీ ఒక పులికి మేకకి మధ్య ఉండేది రిలేషన్ యాక్ట్ కాదు, డిస్ప్యూట్స్ యాక్ట్. అట్లా రెండు వర్గాలు, ప్రత్యర్థి వర్గాలు, ఆ రెండు వర్గాల మధ్యన డిస్ప్యూట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ డిస్ప్యూట్ ఎలా పరిష్కరించాలో దాని ఆర్బిట్రేషన్ ఏంటో, నెగోషియేషన్స్ ఏంటో, కన్సిలేషన్స్ ఒక ప్రాసెస్ని పెట్టింది. ఆ చట్టం అమలు చేయడానికి బదులు ఇవాళ లేబర్ కోడ్స్ తెస్తుంది. ఇవాళ మొత్తం 44 చట్టాలు వస్తే, కార్మిక చట్టాలు, అందులో 29 చట్టాలని తీసేశారు. ఒక 19 చట్టాలను ఎత్తేసి ఒక లేబర్ కోడ్, 9 చట్టాలను ఎత్తివేసి ఒక లేబర్ కోడ్, 4 లేబర్ చట్టాలను ఎత్తేసి ఒక కోడ్, 3 లేబర్ చట్టాలను ఎత్తేసి ఒక కోడ్, మొత్తం 29 చట్టాలను ఎత్తేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఇంకా 15 చట్టాలు అలా ఉన్నాయి. అయితే ఇన్ని చట్టాలు ఎందుకు వచ్చాయని మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. ఒకే ఫిజిషియను అన్ని రకాల జబ్బులకి చేసిన దగ్గర నుంచి గొంతు, ముక్కు, చెవి, కన్ను, ఎట్లయితే వెన్ను, అన్నిటికీ డాక్టర్లు వచ్చారో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క స్పెషలైజేషన్ వచ్చినప్పుడు స్పెషల్ చట్టాలు రావడం. మోటార్ వెహికల్ యాక్ట్, మోటార్ వర్కర్లకి, టీ తోటలకి టీ తోటల చట్టం, జర్నలిస్టులు, రకరకాల చట్టాలు వచ్చాయి. ఇవాళ ప్రత్యేకతను రద్దు చేస్తున్నారు. భవిష్యత్తులో వన్ ఇండియా అనబోతున్నారు. అంటే అనేక రకాల భాషలు, బహుభాషలు, జాతులు ఏదైతే ఉందో వీటన్నిటిని రద్దు చేసి ఒకే ఇండియా, ఒకే కాన్స్టిట్యూషన్ అని ఏది అనబోతున్నారో, అదేవిధంగా అన్ని బ్యాంకులను రద్దు చేసి ఒకే బ్యాంకు, ఆ బ్యాంకుని చివరికి ప్రైవేటీకరించడం, అన్ని ప్రభుత్వ బ్యాంకులను ఒక బ్యాంకు తెచ్చి ఆ లెక్క బ్యాంకుని మళ్ళీ తిరిగి ప్రైవేట్ బ్యాంకుగా మార్చడం. ఇది ఎట్లయితే ప్రాసెస్ నడుస్తుందో ఇవాళ చట్టాలను కూడా ఒకనాడు స్పెషలైజేషన్, వివిధ చట్టాలు. అవును, ఫిజిషియను కన్నుకి ప్రత్యేకంగా చూడలేడు కదా, కన్ను జబ్బులు పెరుగుతున్నప్పుడు ఇంకా పాత ఫిజిషియన్ దగ్గర ఎలా చేయగలరు? కనుక కన్నుకి జబ్బులు ఎవరికంటే పెరుగుతున్నాయి, మెడికల్ సైన్స్ పెరిగింది కనుక కన్నుకు ఒక డాక్టర్ వచ్చాడు, చెవికి ఒక డాక్టర్ వచ్చాడు, గుండెకు ఒక డాక్టర్ వచ్చాడు. ఇవాళ అన్ని రద్దు చేసి మళ్ళీ ఒకే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళమంటే మెడికల్ సైన్సే డెవలప్ అయ్యింది. దేనికి దానికి మైక్రో లెవెల్లో జబ్బులే మైక్రో లెవెల్లో పెరుగుతున్నాయి. కానీ ఒక డాక్టర్ చాలు ఫిజిషియను అని ఇప్పుడు నలుగురిని చేస్తున్నారు. 29 చట్టాలని, లేబర్ చట్టాలు తీసుకెళ్ళి నలుగురిగా మారుస్తున్నారు. 4 లేబర్ కోడ్లకు తీస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పటికీ ఇంకా అది అమల్లోకి రాలే. ఇప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించలే. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదిస్తేనే అమల్లోకి రావాలనేది రాజ్యాంగంలో ఉంది. ఇంకా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించినటువంటి రాజ్యాంగాన్ని ఇంకా ఎత్తివేయడం పూర్తి కాలే. ఎత్తివేయాలనే ఒక లక్ష్యం ఉన్నా ఇంకా ఎత్తివేయలే. ఇప్పటికి కూడా ఇంకా రిపబ్లిక్ రాజ్యాంగం అనేది కొనసాగుతుంది. దాంట్లో జల్లెడికి ఎన్ని తూట్లు ఉన్నాయి, అన్ని తూట్లు ఉంటే ఉండొచ్చు, అమలు జరగకపోవచ్చు, కానీ ఇప్పటికి ఇంకా అది అమల్లో ఉంది. కనుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదిస్తేనే లేబర్ కోడ్లు అమల్లోకి వస్తాయి. అందుకని గత 2 సంవత్సరాల కింద ఏప్రిల్ 1 ముహూర్తం పెట్టారు, అమలు కాలే. తర్వాత కాలంలో మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత చేస్తామన్నారు. మొన్న ఏప్రిల్ 1 నుంచి, రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, తమిళనాడు ప్రభుత్వం ఒప్పుకోలేదు, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఇంకా అన్నీ ఒప్పుకోలేదు, కేరళ రాష్ట్రం ఒప్పుకోలేదు, చాలా రాష్ట్రాలు అంగీకరించలేదు. అది అమలు కావడం కష్టం అవుతుంది. కనుకనే పైగా అనేక సమ్మెలు, దాదాపు 10 సమ్మెలు జరిగాయి. 2 రోజుల సమ్మెలు కూడా 3 సంవత్సరాలు వరుసగా జరిగాయి. ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా సమైక్యంగా నిలబడి ఇవాళ లేబర్ కోడ్లను రద్దు చేయాలి, మా పాత లేబర్ యాక్ట్లు కావాలి అని. మేము వాస్తవానికి పాత లేబర్ యాక్ట్లు కూడా సరిగ్గా లేవు, వాటిని కూడా మెరుగుపరచాలి, ఎన్రిచ్ చేయాలని ఆందోళన చేసిన వాళ్ళం. కానీ ఇవాళ ఆ లేబర్ యాక్ట్లను రమ్మని పునరుద్ధరించమని కోరుతున్నాం. కారణం ఏంటంటే ఇవి ఇంకా ప్రమాదకరమైనవి. పైగా మనం 90 గంటల వారం కావాలంటున్నారు. వాస్తవానికి ఇవాళ 10 గంటలు పెంచడానికి ప్రయత్నం చేస్తారు. మీ జర్నలిస్ట్ ఫీల్డ్లోకి వస్తే మా కార్మిక వర్గానికి, ఉద్యోగస్తులకి 8 గంటల పని ఉంటే మీకు 6 గంటలకి తీసుకొచ్చి ఇవాళ మీకు కూడా ఆచరణలో, ప్రాక్టీస్లో 6 లేదు, 8 లేదు, 10, 12 గంటలు కూడా అర్ధరాత్రి వరకు కూడా మీరు కంప్యూటర్ మీద చిటాచటా నొక్కించుకోవాల్సిన పరిస్థితి మీకెట్లయితే ఏర్పడిందో, ఇవాళ బ్లూ కార్మిక వర్గంతో సహా 13 గంటల పని, అంటే వారానికి 90 గంటలు, అంటే రోజుకి 13 గంటలు వితౌట్ సండే, వితౌట్ వీక్లీ ఆఫ్.
అట్లాంటి పరిస్థితులు ఏమవుతున్నారు. ఇప్పుడు చికాగో కార్మికులు 1886లో పోరాడి రక్తతర్పణలు చేసి మాకు 8 గంటల పని కావాలని పోరాడి సాధిస్తే 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల నిద్ర మానవుడికి. అంటే 24 గంటల్లో 3 విభాగాలు. ఒక నిద్ర, అది ప్రకృతి సిద్ధమైంది, అది ప్రతి జీవికి ప్రతి జంతువుకి ఉండేటటువంటి తప్పనిసరిగా అదొక 8 గంటలు. అంటే 6 గంటల నిద్ర పోయినా, 6:30 పోయినా, 7 గంటలు పోయినా, ఆ నిద్ర లేవడానికి ముందు నిద్ర పోవడానికి పట్టే టైం అన్ని కలిపితే అదొక 8 గంటల టైంని కేటాయించారు. మరొక 8 గంటలు పనికి, మరొక 8 గంటలు కుటుంబాలతో వాళ్ళ వినోదభరితమైన జీవితం గడపడానికి, విశ్రాంతి, వినోదము, విజ్ఞానము లాంటివన్నీ కూడా అందులో ఉంటాయి. ఇవాళ ఎందులోంచి తీసుకోవాలి? నిద్రా కాలంలో నుంచి ఎవరు తీయలేరు కదా, అది ప్రకృతి సిద్ధమైంది కదా. అందుకనే నువ్వు ఇవాళ 8 గంటల కంటే ఎక్కువ 9, 10, 11, 12 గంటలకు వెళ్తున్నావంటే కుటుంబ జీవితం కోసం, వినోదం, విజ్ఞానం, విహారం కోసం, వినోదం కోసం ఏదైతే కేటాయించారో ఆ 8 గంటలు తస్కరించాలి, లాక్కోవాలి, గుంజుకోవాలి. అంటే అది కుటుంబాల మీద, పిల్లల మీద, పాపల మీద దాడి, అది యుద్ధం. ఆ విధంగా లేబర్ కోడ్లో వచ్చేటప్పుడు కూడా ఇవాళ ఈజీ డూయింగ్ బిజినెస్ అనే పేరిట, ఫ్లెక్సిబుల్ లేబర్ రిఫార్మ్స్, ఫ్లెక్సిబిలిటీ అనే పేరిట ఇవాళ యజమానులకి, పెట్టుబడిదారులకి ఇబ్బంది కలగకుండా కొన్ని సరళీకరిస్తున్నారు. ఇదివరకు ఉన్న నిబంధనలన్నిటి కూడా, ఇదివరకు యజమానికి వ్యతిరేకంగా కొన్ని ఖచ్చితమైనటువంటి నిబంధనలు, ఇది అమలు చేయాలి, ఇది పాటించాలని ఉండేవి. అవసరమైతే వాళ్ళు ఇవ్వకపోతే పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్ కింద వాళ్ళ డబ్బులు చేసుకోవడానికి డిగ్రీ జారీ చేసే అధికారం ఉంది. కలెక్టర్కి వాటిని రికవరీ చేసుకునే హక్కులు ఉన్నాయి. ఇవన్నీ రద్దు చేసి 10 గంటలు కూడా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి కార్మికుల యొక్క వినోదకాలపు జీవితం మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేస్తున్న ఇట్లాంటి కాలంలో మనం ఉన్నాం. కనుక నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్లి వాటిలో పడేస్తున్నారు, ఆ లేబర్ కోడ్లోకి తీసుకెళ్తున్నారు. అంటే మన జర్నలిస్ట్ చట్టాన్ని మరింత ఎన్రిచ్ చేసి, మరింత వికాసవంతంగా మార్చి, మనకి మరింత సులువైన పరిస్థితి, మన జీవన పరిస్థితుల మెరుగుదలకు ఉపయోగపడే విధంగా మార్చడానికి బదులు చేస్తున్నారు. అంటే ట్రేడ్ అండ్ మూమెంట్ ఓవరాల్గా వీక్గా ఉంది, జర్నలిస్ట్ యూనియన్లో కూడా వీక్గా ఉంది. నేను ఇండియాని ఒక యూనిట్గా భావించి మాట్లాడుతున్నా, తెలంగాణను ఒక యూనిట్గా భావించి మాత్రమే నేను మాట్లాడలేదు. ఓవరాల్గా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా లేబర్ మూమెంట్ బలహీనపడింది, భారతదేశంలో లేబర్ మూమెంట్ బలహీనపడింది. అదేవిధంగా జర్నలిస్ట్ యూనియన్ కూడా బలహీనపడింది. వాటితో పాటు వాటి ప్రతిబింబమే అది, ప్రత్యక్షంగా పరోక్షంగా. కనుక అది బలహీనపడింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఇవాళ పెట్టుబడిదారీ వర్గాలు, ముఖ్యంగా ఇవాళ మీడియాని శాసిస్తున్నటువంటి పెట్టుబడిదారీ వర్గాలు ప్రభుత్వాన్ని కూడా శాసించి ఈ రోజున ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఓ రకంగా రైతుల కంటే కార్మిక వర్గం అగ్రగామి ఉంటుందని చెప్పి మేము చదువుకున్నప్పుడు నేర్చుకున్నాం. కానీ వాళ్ళు మేము లేబర్ కోడ్లు 4కి వ్యతిరేకంగా మేము చేసే సమ్మెలు ఎంతైనా స్పీడ్ బ్రేకులుగా కొంత ఉపయోగపడుతున్నాయి ప్రభుత్వ సంస్కరణలకి. ఖచ్చితంగా దాని ఫలితాలు ఉన్నాయి, కానీ దాన్ని తిప్పికొట్టలేకపోయాం. కానీ 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం, ముఖ్యంగా 2.5 రాష్ట్రాల్లో జరిగిన పెద్ద తిరుగుబాటు, పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ యూపీ, ఆఫ్ యూపీ, వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం వచ్చిన ఆ 3 చోట్ల ఒక ఉష్ణ మండలంగా, ఒక అల్పపీడన కేంద్రంగా మారిన ఫలితంగా చివరికి 13.5 నెలల తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. అంటే ఇవాళ రైతాంగం ఒక ముందు భాగాన్ని నిలబడి పోరాడారు. ఆ రైతాంగం నుంచి మనం స్ఫూర్తి పొందుదాం. నాగలిగట్టి దున్నేటటువంటి రైతులు ఇవాళ దేశాన్ని, ఢిల్లీని ముట్టడించి వాళ్ళ రైతు సంఘాలు వాస్తవానికి జర్నలిస్ట్ సంఘాల కంటే వెనక ఉంటాయి. క్రియాశీలకంగా, సృజనశీలంగా ఆలోచించే వాళ్ళు, బుద్ధిజీవులుగా ఉన్న మన జర్నలిస్టులు ఎంత ఆలోచిస్తారో అంత ఆలోచించడానికి ప్రాతిపదిక లేని వాళ్ళు కూడా ఇవాళ ఢిల్లీ ప్రభుత్వాన్ని ముట్టడించి 13.5 నెలల్లో తిప్పికొట్టారే, అది ఇవాళ మనం ఆదర్శంగా తీసుకుందాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కార్మిక వర్గ పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ట్రంప్ అధికారానికి వచ్చాక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం పెరుగుతూ ఉంది. మళ్ళీ ఏమైనా 1929కి వెళ్తుందా, గ్రేట్ డిప్రెషన్కి అనే డౌట్. 1928కి వెళ్తుందా అనేది మర్చిపోతున్నాం. మొన్నటిదాకా మళ్ళీ 2008కి వెళ్తుందేమో సంక్షోభం అనుకున్నాం.
కానీ 2008 కాదు, 1929 గ్రేట్ డిప్రెషన్, అది మహామాంద్యం. 2008 మహామాంద్యం కాదు, ఆర్థిక సంక్షోభం. దీనికంటే 100 రెట్లు శక్తివంతమైంది, వెయిటేజ్ కలిగినటువంటిది మహామాంద్యం. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే తుడిచిపారేసింది. కాకపోతే అప్పటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా స్వావలంబన మీద, న్యాచురల్ ఎకానమీ మీద ఉంది కనుక దాని ప్రభావం అప్పటికి మనకి తెలియదు. ఇవాళ మంది కూడా కన్జ్యూమరిజం, ఇవాళ మంది కూడా వాడవాడలో వీధిలో కూడా కొనుగోలు మార్కెట్ల మీద ఆధారపడ్డది. మన న్యాచురల్ ఎకానమీ అనేది చాలా, ఇంట్లో బీరకాయలు పెట్టుకొని ఇంట్లో వండుకునేవాళ్ళు చాలా తక్కువ. ఇంట్లో గేదె పాలతో ఇంట్లోనే పాలు ఉండేవాళ్ళు, అది న్యాచురల్ ఎకానమీకి వస్తుంది. మనం పండించిన వరి పంట మనమే తింటే అది న్యాచురల్ ఎకానమీకి వస్తుంది. మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తే మన గేదె పాలు మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో నుంచి మళ్ళీ మనం పాకెట్ కొంటే అది మళ్ళీ మార్కెటైజ్ అయినట్టే, అది న్యాచురల్ ఎకానమీ కాదు, క్యాపిటల్ ఎకానమీలో భాగమైపోయింది. అట్లాంటి మార్కెట్ ఎకానమీలోకి భారతదేశం వచ్చిన ఈ రోజుల్లో తిరిగి 1929 గ్రేట్ డిప్రెషన్ కనుక మళ్ళీ తిరిగి తటస్థిస్తే ఆనాడు యూరప్ అంతా ఎలా అతలాకుతలమైందో ఇండియా కూడా కావలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ట్రంప్ అధికారానికి వచ్చాక మనం చూస్తున్నాం. అదేవిధంగా మన 2024 సెప్టెంబర్ 27 పతాక స్థాయికి వెళ్ళినటువంటి 84,000 పాయింట్లకు వెళ్ళినటువంటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవాళ ఎంత 12,000కి తగ్గిపోయింది పాయింట్లు. మనం చూస్తున్నాం పరిస్థితి అంతా కూడా. ఆ రూపాయి విలువ ఎలా పెరిగిందో, రూపాయి ఎలా తరిగిపోయిందో 87 రూపాయలకి తగ్గిపోతున్న పరిస్థితి చూస్తాం. ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర మితవాద పక్షాలు 7 మితవాద ప్రభుత్వాలు ఇవాళ యూరోప్లో గెలిచి ఉన్నాయి. అదేవిధంగా జర్మనీలో కూడా రేపో మాపో, ఫ్రాన్స్లో కూడా రేపో మాపో తీవ్ర మితవాద పక్షం అధికారానికి రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఏమిటి, మనలో ఎవరి అభిప్రాయాలు ఏంటో వేరు విషయాలు. మనలో రాడికల్ లెఫ్ట్ నుంచి రాడికల్ రైట్ వరకు ఎవరైనా ఉండొచ్చు, మీ జర్నలిస్టులు, అది వేరే విషయం. వాళ్ళు కమ్యూనిస్టులా, నాన్ కమ్యూనిస్టులా, ప్రో కమ్యూనిస్టులా, యాంటీ కమ్యూనిస్టులా ఎవరైనా మీలో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మనం అందరం కూడా ప్రపంచం మరొకసారి సంక్షోభం వైపు వెళ్తే మనం అందరం బాధపడే వాళ్ళమే కనుక అట్లాంటి పరిస్థితులు రాబోతున్నటువంటి ఈ కాలంలో మనం మన జర్నలిస్ట్ యూనియన్ని చక్కబెట్టుకొని పరిశుభ్రం చేసుకొని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనకు ఒక హెచ్చరిక చేస్తుంది ప్రపంచ పరిస్థితి. రేపో మాపో ఏమవుతుందో, $700 బిలియన్ ఖరీదైన మన ఉత్పత్తులు దెబ్బతినబోతున్నాయి, మన ఆదాయం దెబ్బతినబోతున్నాయి ట్రంప్ వేసేటటువంటి టారిఫ్స్ వలన. ఇప్పుడు వేసిన దానికంటే రేపు ఏప్రిల్ 2వ తారీఖు, ఏప్రిల్ ఫుల్ డే అయిన తెల్లారి నుంచి వేసేటటువంటి వాటి వలన మనం $700 బిలియన్ నష్టపోతున్నాం. అదేవిధంగా వ్యవసాయదారుల పంటలు ఏదైతే ఇప్పటివరకు వాళ్ళ మీద మనం టారిఫ్లు వేసినందున మన వ్యవసాయ పంటలు మిగిలి ఉన్నాయి, రేపు అవి కూడా దెబ్బతినబోతున్నాయి, మన రైతు నష్టపోబోతున్నాడు. అదేవిధంగా మన ఉత్పత్తిదారులు, మన ఐటీ కానీ ఫార్మా కానీ ఏదైతే ఇప్పటివరకు మనం సంపాదిస్తున్నామో డబ్బు ఎంతో కొంత, అవి కూడా రేపు గల్లంతు కాబోతున్న పరిస్థితి. రేపు భారతదేశం ఏమవుతుందో తెలియదు. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తే మన ఉద్యోగాలను ఏం చేస్తారో తెలియదు. ఈ సంక్షోభాల పేరిట మనం చూసాం, కరోనా సంక్షోభం పేరిట ఎంతమంది రిపోర్టులను బయటికి తరివేశారో మనం చూసాం. ఈ దిక్కుమాలిన పరిస్థితి కూడా, ఈ విధంగా పనిచేయడానికి సిద్ధపడ్డ వాళ్ళని కూడా పనిచేయలేకుండా ఎలా బయటికి తరివేశారో కూడా మనం చూసాం.